జస్ట్ ఏంటిదంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్. దుర్మార్గం ఏంటిదంటే బీఆర్ఎస్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ప్యాటర్న్ అదే ఉంటుంది. హెచ్సియు అనగానే 10,000 కోట్ల కుంభకోణం అన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ లెటర్ పంపించండి, తిక్కగా ఉందా మీకు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నేను వాళ్ళకి 10,000 కోట్లు ఇయ్యలే, వాళ్ళకి మాకు సంబంధం లేదని అన్నాడు. కేటీఆర్ అనేటువంటి మళ్ళీ కనిపించిండా? అఫీషియల్గా లెటర్ ఇచ్చారు వాళ్ళు. రెండోది మూసీ ప్రక్షాళన అనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అన్నారు. తర్వాత ఇదే బీఆర్ఎస్ వాళ్ళు నీలాంటి మేధావులు అడిగినప్పుడు ఏమన్నారు, అసలు ఇంక వీళ్ళు డిపిఆర్ కూడా పంపలేను. మరి డిపిఆర్ కూడా పంపకుండా పైసల అంశం ఏడొచ్చింది అసలు మొదలే కాకుండా ఆడ దొరికిపోయారా, మళ్ళీ దాన్ని అది చేసేసారు. నెక్స్ట్ హెచ్ఐఎల్ టీపీ మీద 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం భూములు అమ్ముకోవాలని చూస్తుంది, ఇండస్ట్రియల్వి హైదరాబాద్లో ఉన్నాయి మొత్తం అని. అసలు ఆ విధానం చదివితే ఆ విధానంలో ఏడనైనా ఒక సెంటు భూమి అమ్ముకునే ఇది ఉందా? హక్కు ఉందా కనీసం ప్రభుత్వానికి? సెంటు భూమి అమ్మే హక్కే లేనటువంటి విధానంలో ప్రభుత్వానికి పైసల ద్వారా 5 లక్షల కోట్ల కుంభకోణం ఎట్లా వస్తుంది?